ఓకేనా? 13/4/25 సాయంత్రం 7 గంటల టైంలో మన ఫోర్త్ టౌన్ పిఎస్ లిమిట్స్లో డిమార్ట్ పక్కన ఉండే తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఈ మన ఫిర్యాదైన శేఖర్ గౌడ్ ఇంకా కొంతమంది పార్టీ ఆఫీస్లో ఉన్నప్పుడు ఇవాళ ముద్దాయిలు ఈ ప్రభాకర్ నాయుడు, సన్ ఆఫ్ వెంకట్ నాయుడు, తర్వాత కాశీ అలియాస్ కాశీ బాబు, అట్లాగే రహంతుల్లా, తర్వాత పఠాన్ సలాం ఖాన్ అని చెప్పేసి నలుగురు పాత పరిచయమా లేకపోతే వాళ్ళ మీద ఉన్న కొద్ది వ్యక్తిగతమైన ఇష్యూస్ దాన్ని బేస్ చేసుకునేసి వాళ్ళు పార్టీ ఆఫీస్లోకి వెళ్ళడము, ఆ తర్వాత అక్కడ ఆర్గ్యుమెంట్ మొదలు పెట్టేసి ఆ లోపల ఉన్న వాళ్ళ మీద మన శేఖర్ గౌడ్ అతని మీద దాడి చేయడము, తర్వాత వాళ్ళందరూ విడిపించేసి బయటకు వస్తే వాళ్ళ దగ్గర ఈ మారణాయుధాలు కొంచెం ఇటువంటివన్నీ పెట్టుకొని ఉండడంతో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. యాక్చువల్గా మా మీద హత్యా ప్రయత్నం కోసము చేయడం అనేది ఒకటి. రెండోది ఇక్కడ సెన్సిటివిటీ ఏంటంటే ఒక పార్టీ ఆఫీస్కు సంబంధించిన ఆ బిల్డింగ్లోకి అక్కడ వెళ్ళడం అనేది ఇక్కడ చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. వెరిఫై చేస్తే వీళ్ళకు ఆ శేఖర్ గౌడ్ మీద ఉన్న వ్యక్తిగత ద్వేషాలు అయితేనేవి, అతను యాక్చువల్గా హత్యా ప్రయత్నం చేయాలనే కాన్సెప్ట్తోనే ఈ ఇష్యూ వాళ్ళు పోయి లోపల పోయి దాడి చేయడం ఇవన్నీ జరిగినట్టుగా మనకి ఎస్టాబ్లిష్ కావడంతో ఆ ఇన్వెస్టిగేషన్ పూర్తి అయ్యాక ఇవాళ ఇన్స్పెక్టర్ గారు అనే టీము ఈ నలుగురు ముద్దాయిలను అరెస్ట్ చేసి వాళ్ళని కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరుగుతోంది. తర్వాత ఈ విషయంలో పర్టికులర్గా పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలియజేయడం ఏంటంటే వ్యక్తిగతమైన ద్వేషాలు వేరు, పార్టీ పరమైన ద్వేషాలు ఇటువంటివి ఉండడం అనేది ఇది యాక్చువల్గా ఇంటోటో మొత్తం సొసైటీకి కానీ లేకపోతే పార్టీల మధ్య విద్వేషాలు పెంచడానికి ఎక్కువగా దారితీసే అవకాశాలు ఉన్నారు. వీటి విషయంలో పోలీసు చాలా సీరియస్గానే రియాక్ట్ అవుతుందని అందరికీ తెలియజేయడం జరుగుతోంది. ఈ విషయంలో కూడా వీళ్ళ మీద కఠినమైన చర్యలు చేపట్టడం జరుగుతుంది. తర్వాత వీటి మీద రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేయడం అనేది కూడా జరుగుతుంది. తర్వాత వీరిపైన ఏమైనా పాత కేసులు కానీ పాత ఇట్లా ఇష్యూస్ అనేవి ఏమైనా ఉంటే కూడా వెరిఫై చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి. ఉంటే వాటి విషయంలో కూడా పూర్తి స్థాయిలో బయటికి తీసి వీరి మీద తదుపరి చర్యలు కూడా చేపట్టడం జరుగుతుందని తెలియజేస్తుంది. మధ్యలోనే మనం దాదాపు టౌన్లో 7 కేసులు ఐడెంటిఫై అయినాయి. అది కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంతా 3 టౌన్ పరిధిలోనే అయినట్టుగా ఒక పర్టికులర్ పాకెట్ ఆఫ్ ఏరియాస్లోనే ఐడెంటిఫై అయినట్టు మనం మొత్తం చూసుకున్నాము. దాంట్లో వెరిఫై చేస్తే లోకల్ అఫెండర్ జరిగినవి 3 కేసులు ఉంటే 3 కేసులు మనం డిటెక్ట్ చేసాం. కానీ అవి చిన్న కేసులు. కానీ మేజర్ జరిగిన ధనలక్ష్మి నగర్లో జరిగినా కానీ నిన్న సాయి వైభవ్ నగర్లో జరిగిన కేసులు ఇవి యాక్చువల్గా మేజర్ కేసులు. వీటి విషయంలో యాక్చువల్గా ప్రొఫెషనల్గాను తర్వాత వేరే జిల్లాల నుంచి వచ్చిన దొంగలుగానే మనం బేసికల్గా ఐడెంటిఫై చేయడం జరుగుతోంది. దాంట్లో ఫింగర్ ప్రింట్స్ వర్కౌట్ జరుగుతోంది. రెండోది ఈ దొంగతనాలు జరగడం ఒక ఎత్తు అయితే దాంట్లో యాక్చువల్గా పోలీసు 2 పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వర్క్ చేస్తాం. ఒకటి దొంగతనాలు జరిగిన వాటిల్లో డిటెక్షన్ అనేది, రెండోది ప్రివెంటివ్ మెజర్ జరగకుండా ఏం చేయాలనేది. దాని యాంగిల్ అయితే జరగకుండా అయితే బీట్లు మళ్ళీ ఎన్హాన్స్ చేయడం జరిగింది. సీసీ కెమెరాల విషయంలో మొత్తం చేయడం జరుగుతోంది. ప్లస్ అడిషనల్గా మఫ్టీ టీమ్స్ మూవ్ చేస్తున్నాం. ఎందుకంటే మనకు కర్నూలు జిల్లా ముందే తెలుసు, మనకు హైదరాబాద్ నుంచి హైవే పక్కన ఉండడం, రైల్వే స్టేషన్ ఉండడంతో ఎక్కువ హైదరాబాద్ బేస్ నుంచి వచ్చే వాళ్ళైతేనేవి మనకు ఈ చిలుకూరుపేట తర్వాత ఈ సువర్ణపురం ఇక్కడ నుంచి వచ్చే వాళ్ళకు కూడా మనకు ప్రోన్ ఏరియాగా ఉండేది. ఇప్పుడు ఆ బిడత తగ్గేసి ఈ మనకు కర్ణాటక నుంచి హైదరాబాద్ నుంచి వచ్చే దొంగలు ఎక్కువగా వస్తున్నట్టుగా మనం ఇనిషియల్గా ఐడెంటిఫై చేస్తున్నాము. ఇప్పటికైతే ఒక మెయిన్ ధనలక్ష్మి నగర్ జరిగిన దాంట్లో అయితే ఇంపార్టెంట్ క్లూస్ వచ్చినాయి. అది ఇవాళ రేపే మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేయడం జరుగుతుంది. రెండోది సాయి వైభవ్ నగర్ జరిగిన మన ఆర్టీసీ 2DM గారి ఇంట్లో జరిగిన దాంట్లో అయితే ఇప్పటికైతే క్లూస్ లేవు, బట్ వర్కౌట్ చేస్తున్నాం. మిగతా విషయంలో కూడా అన్నింటిలో వర్కౌట్ చేస్తున్నాం. తర్వాత పెట్రోలింగ్ పెంచినాము టీమ్స్ అన్ని కూడా. ఎందుకంటే ఈ కొద్ది రోజులు కొన్నాళ్ళ పాటు ఫోర్స్ అంతా బయటికి పోవడం, యాక్చువల్గా ఫోర్స్ తగ్గి ఉన్నది. మనకు డిఫరెంట్ బందోబస్తులు శ్రీశైలం బందోబస్తు నుంచి మొదలుకొని ఉగాది బందోబస్తు వరకు మనకు కొద్దిగా నడిచింది. ఇప్పుడు ఫోర్స్ అంతా రావడం జరిగింది కాబట్టి మళ్ళీ వీటిని ఎన్హాన్స్ చేయడము మొత్తం టెక్నికల్గా అన్ని యాంగిల్స్లో కూడా వర్కౌట్ చేయడం జరుగుతుంది. కాబట్టి పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అష్యూర్ ఇస్తున్నాను, అవి యాక్చువల్గా ఇమ్మీడియట్గా జరగకుండా చూడడం, జరిగిన వాటిని డిటెక్ట్ చేయడం అనే యాంగిల్లో కూడా వర్కౌట్ చేస్తాం. ఆఫీసర్లంతా కూడా రీఓరియంట్ అయిపోయి డే అండ్ నైట్ మూవ్ అవుతున్నారు. సో దాని విషయంలో అయితే ఒక రకమైన ఈ వారం రోజుల్లోనే అట్లీస్ట్ కొన్ని క్లూస్ వచ్చినాయి. దాని మీద వర్కౌట్ చేసి రిజల్ట్ చూపిస్తామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ.